ఆమె ఓడిపోయిన అంటుంది. ఆమె అంటది అట్నే అంటే పట్టుకుంటావా నువ్వు? పింఛన్ వచ్చిందా నీకు? వస్తుంది. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఏడాది అవుతుందో 2 ఏళ్ళు అవుతుంది అంతే. అంతేనా? ఎన్ని రోజుల నుంచి మరి ఇల్లు ఉందా నీకు? నాకు ఇల్లు లేదు సార్. ఇల్లు లేకనే నా పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నా నేను. మరి ఇల్లు పెట్టుకున్నావా? పెట్టుకుంటే ఏది ఇస్తే వస్తుంది అన్నారు కానీ రాలే. ఇంకా సర్పంచ్ అడిగినవా? సర్పంచ్ ఎప్పుడు సర్పంచ్ కి ఎరికే. మరి మా అక్కకి ఇల్లు లేదు, మా అల్లుండి ఇల్లు ఉంటుంది, ఆమెకి ఇల్లు లేదు, ఎట్లా అన్నది ఉందా? వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఆయన వచ్చి మా అంటే 3 నెలలే. మరి మంచిగా ఉందా? మంచి చేస్తా ఇప్పుడు వరకు అయితే మంచిగానే చేస్తాడు. చెప్పలేమంట తర్వాత చెప్పలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్టుంది? కేసీఆర్ ఉన్నప్పుడు 200 అని వచ్చినాయి కానీ ఇప్పుడు ఏది లేదు. ఇంకా 1000 ఎక్కువ ఇస్తారని 1000 కూడా 4000 ఇస్తా అన్నాడు. 4000 పోయినాయి, 5000 పోయినాయి. మంచిగా కొడుకు ఇంట్లో ఉండి అష్టచమ్మారు అంతేనా? మరి ఎట్లా మరి వచ్చేసారి ఏ ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాను? ఇక మీకెరక నాయన, నాకేం ఎరక. పింఛన్ కావాలిగా మరి నీకు. అదే మీరు మీ దయతో ఎంత ఇచ్చినా సరే. పైన ప్రభుత్వం ఇయ్యాలా? అదే కేసీఆర్ ఇయ్యాలా, రేవంత్ రెడ్డి ఇయ్యాలా? ఎవరు ఇయ్యాలనుకుంటున్నావు? ఎవరు ఇయ్యాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి ఇచ్చినా సరే, కేసీఆర్ ఇచ్చినా సరే, ఇద్దట్లో ఎవరిచ్చినా ఒకటే. పింఛన్ అయితే ఇయ్యాలా? ఎవరిచ్చే సంబంధం లేదు, ఎవరిచ్చినా సంబంధం లేదు. నువ్వేం చెప్తావు? నీదే ఇల్లు? నాకు ఉంది బిడ్డ ఇల్లు. ఇల్లుందా? అవ్వదు, చెత్త వచ్చిన బంగ్లు ఉంది. అది నా కొడుకుది. ఏ ప్రభుత్వం మంచిగుంది? ఏ ప్రభుత్వం మంచిగుంది? కాంగ్రెస్ మంచిగుందా, బీఆర్ఎస్ మంచిగుందా? కాంగ్రెస్ మంచిది మాకు. మా ఆయన ఉన్నప్పటి సంది కాంగ్రెస్ సరే, నీకే పార్టీ ఇష్టం చెప్పు. నీకే పార్టీ ఇష్టం? ఏ పార్టీ ఇష్టం? కాంగ్రెస్. కాంగ్రెస్ ఇష్టం. కాంగ్రెస్ ఇష్టం. మరి నేను కాంగ్రెస్ కే వేస్తా. కాంగ్రెస్ కే వేస్తావు? ఎప్పుడైనా కాంగ్రెస్ కే వేస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఇయ్యనే లేదు. ఏమి ఇచ్చిండు? పుణ్యానికి ఇచ్చిండు. కేసీఆర్ నువ్వు? నా కేసీఆర్. నువ్వు? నేను కాంగ్రెస్. కాంగ్రెస్. మగడు అదే మొదటి నుంచి అదే కాంగ్రెస్. ఫస్ట్ నుంచి కాంగ్రెస్. కాంగ్రెస్ ఆడాడు సన్న నేను కాంగ్రెస్ కేసిన. కేసీఆర్ మంచి చేయలే. కేసీఆర్ మాట కేసీఆర్ తిడుతుందిగా. ఆమె తిడుతుంది అట్నే కానీ కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మంచోడు. ఆమె కేసీఆర్ మంచోడు కదా. బట్టలు మాకు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, మాకు అన్నం కావాలంటే అన్నం ఇచ్చిండు. కేసీఆర్ మంచోడు. చీరలు ఇచ్చిందంట, అన్ని ఇచ్చిందంట. మీకు ఇచ్చారా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు చీరలు? మాకు చీర ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేదా? ఇయ్యలే. మంచోడు అన్ని మాటలు మేము పోలే, ఇస్తున్నారని పోలే. ఎందుకంటే మహిళా సంఘం ఉన్న వాళ్ళకి ఇస్తారట, మేము ముసలికి ఇయ్యరట. అట్లా అది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తాను అంటున్నావు. ఏం మంచి పనులు చేసి చెప్పు. చేయలే, గెలవలే, చేయలే. గెలిచిండు. ఆ ముసలోళ్ళకి పైసలు ఇస్తా అన్నాడు. ఆడు కూడా ఆ ముసలోళ్ళ ఆశలకు అందరూ వేసిండు. ముసలోళ్ళు ఆడు గెలిచిండు. గెలిచినాక గడ్డెక్కిండు. కాంగ్రెస్ మంచిది అన్నావుగా. ఇక కాంగ్రెస్ మంచిదో ఏదో ఇప్పుడు సంది కేసీఆర్ మంచిది. ఇద్దరు వేరు వేరు పార్టీలు అష్టాచమ్మ ఎట్లాడుతున్నారు ఇద్దరు? మా అత్త ఎవరికి వెళ్తారు? నన్ను గెలిచిరా, ఆమె గెలిచినట్టు, ఆమె గెలిచిన నేను గెలిచిన. కేసీఆర్ గెలిచినట్ట, రేవంత్ రెడ్డి గెలిచినట్ట? రేవంత్ రెడ్డి గెలవాలి. రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఇష్టం? కేసీఆర్ కావాలి మాకు. కాంగ్రెస్ అంటలేదు. కాంగ్రెస్ వద్దా? ఆమె ఉండే ఆమె చేయలే, ఆమె కథం చేశారు. సర్పంచ్ మనవడా? సర్పంచ్ ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎవరు? నా మనవడు. మనవడేనా? ఆ మనవడే, నా మనవడు.
ఆయన మంచికి కావాలి, ఆ? ఆయన మంచికి కావాలి. ఆయన గెలిచిండు గాని ఆ, గెలిచినప్పటి సందికి మరి ఎన్ని కష్టాలు వస్తాయో ఎన్ని బాధలు వస్తాయో తెలియదు. ఆ. ఎవరు మనోడు? నీ మనోడా ఈయన మావాడా? నా మనవడు నీకు తమ్ముడు అవుతురా? నాకు తమ్ముడు మనవడైతే నా కొడుకు పిల్లగాడు. తమ్ముడు మరి ఏం చెప్తావు? ఫైనల్ గా ఏం చెప్తావు? ఎవరు కావాలి నీకు? నాకు తమ్ముడు కావాలి. తమ్ముడు కావాలా? రేవంత్ రెడ్డా కేసీఆర్? కేసీఆర్ కేసీఆర్. కేసీఆరే కావాలి. నీకెవరు కావాలా? నాకు కాంగ్రెస్ కావాలి. నీకు కాంగ్రెస్. వైద్యులకు పోటీ, ఆ? వైద్యులకు పోటీ. మీ ఇద్దరు పోటీ. మా ఆమె గెలుస్తుందా మా నేనే ఎలక్షన్స్ గెలుస్తుందా? వచ్చినాయి అనుకో, ఆ. నువ్వు ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తావు? ఏ పార్టీ గెలవాలని ప్రచారం చేస్తావు? నేను చెయ్యి గుర్తుకే చేస్తా. నువ్వు నేను కేసీఆర్ కి చేస్తా. కేసీఆర్. మరి మీరు ఆ టైంలో మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాం, ఎట్లయినా మాట్లాడుకుంటాం. ఆ. ఆమె నేను తిడతాను, ఆమె నన్ను తిడుతుంది. ఆ పోరాటం మాత్రం నీది కారుకే చేస్తావు. కారు గెలవాలని చేస్తావు. కార్ మరి మీరిద్దరు పోరాటం చేసుకుని మధ్యలో ఎదురు పడితే ఏం చేస్తారు? ఎవరు ఎదురు తిట్టుకుంటాం, తిట్టుకుంటాం. మనం తెల్లారే కూడుంటాం. ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ కలిసిపోతాం. ఎలక్షన్స్ అప్పటికప్పుడే. అప్పుడే ఆ, దులుపుతా, నేనే దులుపుతా. ఆ, ఆమె గదిలిచ్చా నేను దులుపుకుంటా పోతూనే ఉంటా. ఆ. మొహాలు బాధ్యకారి ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అయితుంటది, మొహాలు చూసుకుంటారా ఇద్దరు? చూసుకుంటారా? చూసుకుంటాం. ఆ, మళ్ళా నేను చేసేపు లేకుంటే ఎటువా ఎటువా అంటది. ఆ. ఇక ఆమె చేసే అది అని ఈ ఎటు గొడవలు పోయింది. అయిపోయాక కూర్చొని అష్టచమ్మ ఆడాలా? మరి ఇద్దరు ఒక్కనాడే చచ్చిపోతావో ఎటు చచ్చిపోతావు. ఆ, జల్లి చచ్చిపోవాలి. ఆ. నేను ఈ ఏడాది లోపల కావాలి. ఎందుకు పెన్షన్ వద్దా? పింఛన్ రాని రాకపోయి సావాలి. సార్లు అందరూ అయిపోయిండ్రు కదా. ఎందుకు చావాలి? ఎందుకు చావాలనుకోవాలి? మంచి నా కొడుకులు అందరూ అయిపోయిండ్రు. ఒక కొడుకుంటే పోయిండు, ఇద్దరే ఉండ్రు. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా నేను బతకాను అన్నది ఏం లేదు. నా మన్మరాన్లు అందరూ అయిపోయింది. నాకు అంతే సంతోషపడుతున్నా. సంతోషంగా ఉన్నావు. నా మన్మరాన్లు అయినరు కాబట్టి అంతే. మరి ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గెలిపియాలిగా నువ్వు. అప్పుడు ఎట్లా గెలిపిస్తా. చచ్చిపోతావు? ఏమో బతుకుతా గెలిపిస్తా. ఖచ్చితంగా గెలిపిస్తావు. గెలిపిస్తా. మరి నువ్వు ఆ? ఎవరైనా గెలిపిస్తావు? అది 3 సంవత్సరాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ఏమో కేసీఆర్ గెలిపిస్తా ఉంటుంది. నువ్వు నేను కాంగ్రెస్ గెలిపిస్తా. ఖచ్చితంగా. ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తా. నేను ఏనాడైనా కాంగ్రెస్ చేస్తా. మీ ఆయన ఉన్నప్పుడు కూడా కాంగ్రెసేనా? అప్పటి సంది అయినా మా ఆయన ఉన్నప్పటి సంది అయినా కాంగ్రెస్ మీదనే ఉండు. మీ ఆయన అప్పుడు తిరిగిందా కాంగ్రెస్ కోసం? తిరిగిండు, సైకిల్ మీద తిరిగిండు. ఆ, ఓడిపోలే అది. ఓడిపోలే. మరి మొన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, మరి ఏమో పార్టీ ఉంది అప్పుడు? అప్పుడు సైకిల్ గుర్తు, చెయ్యి గుర్తు. అవును. మరి ఇప్పుడు ఇవన్నీ గుర్తులు అయినాయి కానీ అప్పుడు ఒకటి చెయ్యి గుర్తు, సైకిల్ గుర్తు. 10 సంవత్సరాలు అప్పుడు బీఆర్ఎస్ గెలిపించుకుంది, కాంగ్రెస్ గెలిపించుకున్నా. మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలిపించుకోలేదా? ఇక ఎవరు గెలిచేది ఎవరు తెలియదు. నీ కడుపులు ఉన్నది నాకు తెలుస్తుందా? నా కడుపులు ఉన్నది నీకు తెలుస్తుంది. ఇట్లే ఉంటావు. అంతేనా? నమస్తే, కానీ ఇట్లే ఉంటావు సార్.